ఈ ఫ్రీ బస్సులు బంద్ అయితే మేము అందరం బతాము. మాకేమి ₹1 అవసరం ఉండదు. మా కష్టం మేము చేసుకుని బతాం చాలు. టూ వీలర్ పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎక్కడ ఉంది? మనం అడవి పిఎస్లో కేసు పెడితేనే కదా అది అయ్యేది. మనం కేసు పెట్టడం పట్టించుకోము. అది అది మన దగ్గర మన యూనియన్ గట్టిగా లేకనే కదా ఇది జరుగుతుంది. యూనియన్ గట్టిగా లేదు. వాళ్ళకి పర్మిషన్ ఎక్కడిది? పర్మిషన్ లేదు. ఓన్ ప్లేట్ అవి ట్యాక్స్ మన లేక ట్యాక్స్ ప్లేట్ అయితే అవునని చెప్పొచ్చు. ట్యాక్స్ ప్లేట్ కావు కదా అవి. వెళ్తున్నాయి సార్, వెళ్తున్నాయి. ఫ్రీ బస్ చేయడం వల్ల వీళ్ళు ఓలా ఊబర్ రేట్లు మొత్తం తగ్గించారు. ఎందుకంటే వాళ్ళు కూడా బుకింగ్ వస్తలేవు. బుకింగ్ రాకపోవడం వల్ల ఇప్పుడు రేట్లు తగ్గించారు. ఇంతకుముందు 120, 150 పోయేది, ఇప్పుడు ₹80 చూపిస్తుంది. అంటే ఈ గ్యాస్ రేట్ కానీ తగ్గిందా? గ్యాస్ ఏమైనా తగ్గలే. ఆయిల్ రేట్ అయినా తగ్గలే. ఇప్పుడు బండి రేట్ ఏమైనా తగ్గిందా? బండి రేట్ కూడా తగ్గలే. సేమ్ అదే రేట్ ఉంది. ఆయిల్ పోయాలి, గ్యాస్ పోయాలి, మా డ్రైవర్ భత్తా తీయాలి, బండి కిరాయి రోజు 300 తీయాలి. అంటే రోజు బండికి 600 తీయాలి. 600 తీయంగా మిగిలింది మాకు. మ్యాక్సిమం ఉండొచ్చు 3 లక్షలు ఉండొచ్చు, చెప్పలేము కరెక్ట్ మ్యాక్సిమం అట్లా. ఇప్పుడు ఆయన అంటే మంత్రి లెక్క ఇస్తే బాగుంటుందా లేదా సంవత్సరానికి 10,000 ఇస్తే బాగుంటుందా? ఎట్లా మీరు మంత్రి లేక అంటే మేము చెప్పినట్టు ఇక పెద్దవారు ఆయన, మేము చెప్పినట్టు ఆయన ఇయ్యడు. మంత్రి వర్గాలు ఉంటారు, మా పెద్ద పెద్దలు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అందరూ ఆలోచించి ఇస్తారు. ఇక మనకు మంత్రి ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేరు. ఏడుకెళ్ళి తెచ్చిస్తే బడ్జెట్ ఉండాలి కదా అటు, అంతే కదా. ఎవడైనా పరిపాలనించినప్పుడు దాని బడ్జెట్ చూసి ఇస్తాడు. వాడైనా ఏం చేస్తాడు పాపం, ఆయన కూడా చెప్పే మనం ఏది ఉండదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అవకతవకలు వస్తూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా అంటే ఈ కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఏ పార్టీ ఉండని కానీ బడ్జెట్ చూసి ఇస్తాడు అంతే. మీ ఆటో వాళ్ళ తరఫున ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మాకు ఇలా చేస్తే బాగుంటుంది అని. మాకంటే ఇప్పుడు ఆయన ఒకసారి ఆయన ముద్ర పడ్డది, ఆయన ఇక ఫ్రీ బస్ రద్దు చేయలేడు. మాకు మాత్రం ఏం చేయాలంటే మాకు ఇస్తా. ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టిండు కదా 15,000. ఇక ఆయన ఇస్తే మా ఏం చేద్దాం మరి, తప్పదు ఇక, అంతే. ఇక ఈ రైతు బంధు ఇవన్నీ కరెక్ట్ టైం పడుతున్నాయి. రైతు బంధు ఎక్కడివి? 2 సార్లు రైతు బంధు రాలే. ఇప్పుడు రుణమాఫీ అయితే చేసిండు పాపం ఒకటి ఫస్ట్ అది ఫస్ట్ మాత్రం ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ పెట్టిండు. ఈ రెండోది రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేసిండు. ఈ 2 లక్షలు కానీ 1,00,000 పెట్టేసిండు. 2 లక్షలు కాలే. రైతు భరోసాలు అయితే ఇంతవరకు ఆ కేసీఆర్ పెట్టిన పైసలే సగం వచ్చినాయి. అది కూడా 3-4 ఎకరాల వరకే పడ్డాయి.